నాలుగా గ్రామాల నడువనున్నది సీతారామపురము చెప్పబడుతుంది. ధరణి సీతారామపురవాసుడైన పేరు సూర్యారావు సూర్యారావు పెండాలి వారు శంకంపు బాట చెప్పాను. తప్పులు వచ్చిన కానీ తగదెత్తబడి చేతులు వచ్చాయి. చేతులు ఎటువంటి చెప్పుతున్నా నేను చేతులు ఎటువంటి చెప్పుతున్నా ధర్మం కాదు మా అన్నలారా. అది కాగలు పోరాడు దాకాల బలం బంధు పట్టాల బలమనేది వాడు బంధు పట్టాల బలమనేది వాడు పెట్టారా లేడే గౌరవేశ్వరి కృష్ణుడు ఆటలేసాడు యాదవ్ ఉన్నాయి కట్టుకోవడం తమ్ముడే సచ్చాని కచ్చోడి ఆది నారాయణాయ చేరవైపాఠాల సంతకే వచ్చి శరమ కత్తులు వారే సౌర్యవంత కథ బాణ బట్టి కథ వేరపడు మచ్చదే సవరాలు చెరు ఒక చోడి చేతి వాడు శిశుపాలకు అప్పుడు మగధ దేశం వాడి మంగాళేశ్వరి సహదేవుల చోడి పాండవుల ఆచార్య భూపతి పాండవుల వైపు ఒట్టు సగులేతన సుధుర బంధువులతో కోరి కొమ్మాటే మనమయ ఐదుగురు ఎవరైనా మరణ కోరి ఒక యక్షోడు తీరులావంతి ఎరటుడు పరవచ్చు యాగమైన మనమయ సంభయక్షోణి శారగా వచ్చి మానవుల పక్షమై కండు సిబ్బందికు ఒప్పంద మధ్యమున వచ్చి ఉన్నాయి. అజాత శత్రులు వారందరినీ చూసి నేనే నిలబడతాక శవం లేకుండా మా పెద్దలు కాదు. నా బ్రహ్మణ్ గారు మమ్మల్ని ఎవరు మా అడవిలోకి వెళ్ళి ఆయన చెప్పినట్టు చేసి వచ్చినా కానీ మాకు కనీసం ఎంతో కొంత ఏమని తీసుకోలేదని ఓ పళ్ళ మధ్యమున వచ్చి అన్నది అజాత శత్రులు వారందరినీ చూసి పొందులు బలపరిచిన రాజులందరలో రాండవా
వాసన చేసి పద్మనాభులతోని పలికెడు ఒక మాట అసలే గోవిందా నువ్వే కదా కాపాడుతున్నావు. అటువంటి మా కర్ణాటక గారికి వచ్చాను చూడు జన్మన్నారు మాకంతా కలిసి చూడు చూడలేదు. మా గురువులు మా ప్రాంతంలో మా గురువంశం అవకాశం వస్తే ఈ ఎక్కువ చేయమంటారా మానేద్దామని భగవాను అడుగుతాడు. పద్మనాభులతోని పద్మనాభులతోని పలికను ఒక మాట మా పాలి దేవుడా గోపాలకుండ మేము సభలోనే పెట్టిన సరుకుల నేను గోదావరి రోజు వరకు 13 సంవత్సరాలు అరణ్యానికి పంపితే అక్కడ కూడా మాత్రమే కాదనకుండా 13 సంవత్సరాలు నీ దైవల్ల ఆ వనవాసం అడవిలో మేము బతికొచ్చాం. మా తండ్రి గారు వాళ్ళు శశే గౌవాన్ని నువ్వు రాయవారిని వెళ్ళమని ధర్మరాజు గారు గోవిందని అడిగి ఇలా చెప్తున్నారు అన్నమాట. పాపాలి దేవుడ గోపాలకుండ సభలోన పెట్టిన ఆ సంతులన్నీ సంజయుని మాట ఇప్పుడైనా కానీ చెప్పలేకుండా మాకు ఎన్నెన్నో కష్టములు కలిగాను. కృష్ణావతార మా తండ్రి కోనరాజు మరణింపగా మమ్మల్ని పిడకోవదోసేడు మా పెద్దండిగా సభలోన పెంచిన సంతులకి ఇప్పుడు వనవాసములు గడిచి వచ్చినాము. ఇప్పుడు నీ వెళ్ళి తప్పకొట్టగను మా తండ్రి భాగం మాకు తప్పదని చెప్పుమా. మా తెలంగాణ మనసుకంటే మాకెంతో కొంత ఇచ్చే చేస్తాడు అని ధర్మరాజు గారు అనకూడదు. ఇలా అడుగుతున్నాడు అన్నారు ధర్మరాజు గారు. తండ్రి భాగం మాకు తప్పదని చెప్పుమా. ఈ రీతి చేయడము ఇది కాదంటే మా 5 రణములకి 5 గ్రామాలైన అడిగే ఆశంసమైన 5 గ్రామాలైనా అడిగిరావయ్యా ఆలగించడేమో అందుకైనా ఈ జనమంతా ఆలోచిస్తుందిగా ధర్మరాజు గారు ఎలా మాట్లాడుతున్నారు. ఆలగించడేమో అందుకైనాను కూడు గొడ్డ పెట్టి నాకు 2 జతల పట్టు 10 అన్నం పెడితే మా తెలంగాణ గారు ఏం చెప్పినా చేస్తాం అని ధర్మరాజు గారు చెప్పి ఇప్పుడు అర్జునుడికి కూడా ద్రౌపది అమ్మ వారికి ధర్మరాజు గారు గారు ఎంత కోపం వచ్చిందంటే చెప్పలేము. చాలా కూడి గొడ్డలు పెట్టి కుదురుగామ ఓ చెప్పమని చెప్పు మా వాసుదేవుడా ఎదురు నెట్టని మా తల్లి ఏ రీతిగా ఉన్నాదో చెప్పండి మా వార్త తప్పకుండాను. అమ్మ కుంటిదేవి 5 కొడుకులు బతికే ఉన్నారే. మా అమ్మ కుంటిదేవి చెప్పు గోవిందా. అందరూ కూడా బలవంతులు కూడా అయ్యో ధర్మరాజు గారు ఎంత ధర్మంగా మాట్లాడుతుంటే ఆ ధర్మదేవత ఏమి కూడా ధర్మరాజు గారిని కాపాడుతుంటే ఇప్పటికీ కూడా అది ఒక రకమైన ప్రేమ కలిగేసి ఇలా మాట్లాడుతున్నమాట. బుద్ధిమంతులైన మా గురువు గారు వృద్ధులున్నారు.
మా తాత గాంజేయునకు మా దండముడు అని చెప్పండి. అక్కడ రానివాడు మా పెద్దనాన్న గారు. ఇక్కడి నుంచే మా తాత గారికి మేము బతుకున్నంత కాలం సేవలు చేసుకుంటాం. దండం పెడుతున్నామని ఆ దండం పెడుతుంటే జనం అంతా చూసి శ్రద్ధ పడతారా అంట. చిన్నాన్న గారు ఇది రాక మా మాట ఎన్న పెంచండి. ముందుగా మా గురువు గారికి మొక్కి ఉన్నాము. ద్రోణాచార్యుడు పరమేశ్వరుడితో సమానమైన మహానుభావుడు మా గురుదేవుడు. మా గురుదేవుడు అంటే నాకు పంచిపోయినారు. మా గురుదేవుడు ఏం చెప్తే దానికి అర్జున అని పేనోదయం ఏంటి వదిలేస్తాను. అలాగని అర్జునుడు 5 అడిగారని చెప్పండి. గురువు గారిని కూడా ఇస్తున్నారు అన్నమాట. జగడమ్ము వరదాసు జగతి రాజులను మానవ యజ్ఞుడు పలికని నీతి వాసుదేవుని సముడు వలయమ్ముగాను బండ్లు తిప్పు బండ్లు ఎర్రగజేసి కఠినమ్ముగాను. గోవింద ఆ ఏళ యుద్ధభూమిలో నేను ప్రతిజ్ఞ చేశాను. దుస్సస్యనుడు గుండ్లు బద్దపడి వస్తానండి. అటువంటి మాటగా బంగారు రానకుండా చేయి. రాయవారి అన్నగారు ఏం చెప్పిన మాట ఒక్కటి కూడా మీరు ఆలోచిస్తుందని ఈ రణబానికి ద్రౌపది అమ్మవారు వచ్చి అన్నయ్య నా భర్తల 5 రాకపోయినా నేను వస్తానే వస్తాను. యుద్ధానికే సిద్ధంగా ఇస్తా. లేకపోతే నా భర్త 5 ఆగిపోయినా నేను యుద్ధానికి రెడీగా ఉన్నాను. నేను అప్పటిదాన్ని వచ్చి 100 మందిని మట్టుబడి వస్తాను అని ద్రౌపది అమ్మవారు తల ఎంత చేసుకొని ఇలాగ పోతుంది. 3వ సంవత్సరం గతగలు రాయడం కృష్ణ భగవానుడు అమ్మా శాంతించమ్మా ద్రౌపది మాత అదిదా ఏమైనా చేయగలరు అని ఆ ప్రశ్న వాదాలు మేము ఎంతో చేసేము పట్ట చెప్పరాకున్నా భంగము రాని ఒక భావన ఏకరముగా మనకి ప్రేమలు ఆ పైన ద్రౌపది అన్నగారిని చూసి అన్నయ్య నీవు మాధవుడనా మనవి మన్నెంచవయ్యా. కళింగ బంగాళ కాబోది మొదలు అంగ మంగరాజుల చోట వన్నగా పురిరాజు తమ్ముడు యా కొలువు రాబరకకు అమ్మయ్యా గట్టిగా నా కొప్పు పట్టుకొని వేళంగా గట్టిగా నా కొప్పు పట్టి 7